నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1497.14 కోట్ల అంచనాలతో 2024-25 కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ఆమోదం తెలిపిన పాలకవర్గం. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దలగిరి భావోద్వేగం. సమావేశంలో ఇవే మా చివరి ప్రసంగమని వ్యాఖ్య. నగరాభివృద్ధికి కృషి చేయాలని సూచన. రైతులను సీఎం జగన్ నట్టేటా ముంచారు. ధ్వజమెత్తిన ఎంపీ కనకమెడల రవీంద్ర. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ అమలు చేయాలి, లేకుంటే వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. సిపిఐ నేత ముప్పాళ్ల హెచ్చరిక. మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో 2024-25 బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. 668,56,61,695 రూపాయల ప్రారంభ నిల్వతో మున్సిపల్ అధికారులు 2024-25 అంచనాలను ప్రవేశపెట్టారు. జమలు 828,57,54,000 రూపాయలుగా చూపారు. మొత్తం కలిపి 1,497,15,695 రూపాయలు చూపారు. అందులో ఖర్చులు 923,47,66,400 రూపాయలు తీసివేయగా నిల్వ 573,66,49,295 రూపాయల అంచనాతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అధికారులు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నందు ఈ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ని తదుపరి స్టాండింగ్ కమిటీ ఆమోదమైన తర్వాత గౌరవ కార్పొరేటర్లు సమక్షంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ఆమోదం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశం నిర్వహించాం. దానికి సంబంధించి 1,497 కోట్ల రూపాయలతో గుంటూరు నగరపాలక సంస్థ బడ్జెట్ రూపకల్పన చేయడం కూడా జరిగింది. దాంట్లో అన్ని వర్గాలకు కూడా సమప్రాధాన్యత ఇస్తూ వాటన్నిటిని కూడా పూర్తిగా ఆ బడ్జెట్లో పొందుపరచడం కూడా జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంచినీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. మంచినీటి సమస్యతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు అన్నారు. ఎండాకాలం 6 నెలల ముందే తమ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్య తలెత్తిందని 4వ డివిజన్ కార్పొరేటర్ మహమూద్ అన్నారు. అధికారులకు మంచినీటి సరఫరాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మంచినీటి సరఫరా కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. నగరంలో మంచినీటి సరఫరా చాలా అధ్వానంగా, చాలా అంటే చాలా ఏరియాలకు అసలు నీళ్లు అందటం లేదు. ఒకటి, చాలా ఏరియాల్లో మురికి నీళ్లు, ఏటి అగ్రహారం లాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మురికి నీళ్లు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శారదా కాలనీ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు మన అందరికీ తెలుసు. సడన్ గా నిన్న ఉదయం మా ప్రాంతంలో ఎక్కడా మంచినీళ్ళు రాలా, శ్యామల అది రాను అనే ప్రకటన కూడా లేదు. అంతకుముందు కనీసం పేపర్లో కమిషనర్ గారి పేరుతో ఎవరి పేరుతో ప్రకటన వచ్చేది. రావాలనే దానికి అందులో నేను ఉదయం శ్యామలనాథ్ నీళ్లు రాలి, మీరు వెరిఫై చేయండి కావాలి. అందుకని మంచినీళ్ళు మన కీలకమైన అంశం మంచినీళ్ళే. మంచినీళ్ళు చాలా ప్రాంతాలు అందట్లేదు. అసలు వాటర్ ప్రెజెంట్ పొజిషన్ అని చెప్తే బాగుంటుందనేది నాకు అభిప్రాయం. నగర శివారు కాలనీల్లో బోర్లను, వీధి లైట్లను వేయించాలని 15వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కోరారు. సమస్యల పరిష్కారంపై అధికారులు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేదని కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి అన్నారు. ఏదైతే దక్కలపాడు ప్లాంట్ దగ్గర హార్డ్ వాటర్ వస్తున్న రోజు నుంచి స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత వాటర్ కలుషితం అయింది.
పబ్లిక్ హాస్పిటల్ సరే దాని గురించి రాజకీయాలు తెలుసుకోవాలి. అది ఎందుకంటే సార్ ఒక్క నిమిషం, అది ఎవరి కాదు తెలుసుకోవాలి, ఎట్లా చేయాలి ఏంటనేది అది ఎవరు ఇష్టం వాళ్ళు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. ఆ రోజు నుంచే మంచినీటి సమస్య తలెత్తింది సార్. ఎందుకంటే తర్వాత హెచ్ఎల్ఆర్ లో మోటార్ పాడైపోతే వారం రోజులు మోటార్ మనమే వస్తుంది సార్, సమ్మర్ వస్తుంది, మన దగ్గర దానికి సబ్స్టిట్యూట్ మోటార్లు పెట్టుకుంటున్నాం, ప్రొవిజన్ ఉంది. మోటార్ చేయకపోతే 4 రోజులు మోటార్ కట్టలేని పరిస్థితి సార్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఎందుకంటే మీకు చెప్తా ఉన్నాం, మేము మాది కూడా ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది, అది ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది సార్, మీకు కూడా తెలుసు. అది దాని మీద సాల్వ్ చేయడానికి మీకు వచ్చి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీకు అధికారులు నిరోధకంగా సూచించారా సార్? మంచినీటి సరఫరాకు అవసరమైన చర్యలు అన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటున్నట్లు కమిషనర్ కీర్తి చేకూరి చెప్పారు. మన పైప్ లైన్స్ అన్ని కూడా సంగం జాగరణ నుంచి వచ్చే పైప్ లైన్ కానీ కొన్ని ఏరియాస్ ఉన్న పైప్ లైన్స్ కానీ వెరీ ఓల్డ్ పైప్ లైన్స్. సో ఇవి ఆర్టీసీ పైప్ లైన్స్ కాబట్టి మనం తప్పకుండా దాన్ని మార్చాలి. దానికోసం ఇప్పుడు అమృత్ 2 ఫండ్స్ ఇంకా ఎక్కడ శాంక్షన్ కాలేదు. అమృత్ 2 ఫండ్స్ కింద మనకి శాంక్షన్ అయితే అందులో మనము సుమారుగా 150 కోట్లు పెట్టి మనం ఈ ఓల్డ్ పైప్ లైన్స్ మనం రీప్లేస్ చేసుకోగలిగితే మనకు అసలు సగం ఇష్యూస్ టైలెండ్ ఏరియాస్ లో లీకేజెస్ కానీ టైలెండ్ ఏరియాస్ ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. సో ఈ రెండు మనం ఇది అవడానికి ఒక సంవత్సర కాలం పట్టినా ఇమ్మీడియట్ గా మనం సిటీలో టైలెండ్ ఏరియాస్ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మాత్రం స్కాలర్తో టేకప్ చేయొచ్చు. సో అది మనం ఇమ్మీడియట్ గా మన నగరపాలక సంస్థ తరఫు నుంచి అది టేకప్ చేయడం జరుగుతుంది. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతో రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని తెలిపారు టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి సాయం పొందడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో వైసీపీ దళారుల దోపిడీతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజలకు తాగునీరు అందించటం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని పక్కన పెట్టి తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే రైతులకు సాగునీరు లేకుండా పోయింది. వైసీపీకి చెందినటువంటి దళారీల దోపిడీల వల్ల రైతులు పూర్తిగా 80,000 కోట్లకు పైగా నష్టపోవటం జరిగింది. ధాన్య సేకరణలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వనందువల్ల బహిరంగ మార్కెట్లో ఈ వైసీపీ దళారులు తక్కువ రేటుకు పంటను తగనమ్మే పరిస్థితి తీసుకొస్తుంటే 5 ఏళ్లలో రైతులు 21,000 కోట్లు నష్టపోయారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, మద్దాలగిరి భావోద్వేగానికి గురయ్యారు. 20 ఎమ్మెల్యేల 5 ఏళ్ల పదవీకాలం కూడా పూర్తి అవుతుండటంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కౌన్సిల్ సమావేశంలో చివరిసారిగా ప్రసంగించారు. కార్పొరేటర్లు, అధికారులు సమిష్టిగా పనిచేసి నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం గర్వంగా ఉందన్నారు. ఏదేమైనా సరే ప్రజల కోసం మనం వాగ్దానం చేసాం, మరి ప్రజల పాలన అని చెప్పేసి మనం అందరి దగ్గర ఓట్లు అడుగున్నాం, మనం అంత చేసాం. నేను చెప్పేది ఒకటే, ఈ నగరానికి సంబంధించి మీరు స్వయంగా పర్యవేక్షణ చేయండి. నా తరఫున ఎవరైనా తప్పుగా భావిస్తే అందరూ క్షమించాల్సి కోరుకుంటూ మాట చివరి నా ప్రవేశం కాబట్టి మరొకసారి మేయర్ గారికి మరి మా అధికారులకి మనస్ఫూర్తిగా మరొకసారి నేను పేరు అభినందన తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని, ఇది చివరిది కాబట్టి మరి తప్పు జరిగితే క్షమించవలసిందిగా, ఇది నా చివరి ప్రసంగం కాబట్టి మరి అందరికి కూడా మళ్ళీ ఒకసారి మేము అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారు, అధికారులు, ముఖ్యంగా మా కార్పొరేటర్లందరికీ ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి కార్పొరేషన్ ఎలాంటి పనులు చేసిందో, ఎలాంటి మంచి వర్క్స్ గుంటూరు నగరంలో చేసాం మనందరికీ కూడా బాగా తెలిసి, ముఖ్యంగా మరి కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మరి గుంటూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేపడటం, మరి సుమారుగా 400 కోట్ల రూపాయలు నాకు తెలిసి గుంటూరు చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జరగనన్ని వర్క్స్ మన హయాంలో, అంటే మీ హయాంలో జరిగినందుకు ముఖ్యంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ నాకు కూడా గుంటూరు నగరంలో ఎన్నో వర్క్స్ కానివ్వండి,
ఎందుకంటే గతంలో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్గా, ఒక సాటిస్ఫైడ్ ఎమ్మెల్యేగా నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే డెఫినెట్గా సాటిస్ఫైడ్ ఎమ్మెల్యేగా నేను నిజంగా ఈ మాటలు 4 మాటలు చెప్పడానికే నేను ఈరోజు వచ్చాను. రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. మేదరమెట్లలో నిర్వహించిన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులను తరలించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని ప్రకృతి సంపదను ఇప్పటికే దోచేసిన వైఎస్ జగన్ మిగిలిన అరాకురాను కూడా మరోసారి అధికారంలోకి వచ్చి ఊచేందుకు సిద్ధమవుతున్నారని ధ్వసమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కాకుండానే ప్రారంభించవచ్చునని సీఎం జగన్ చేసి చూపించారని చెప్పారు. పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నొచ్చేయటంతో పూర్తి చేసేస్తాడు. 5 సంవత్సరాల్లో ఏం చేశాడో తెలీదు. అక్కడికి పోయి పెద్దగా ప్రారంభోత్సవాలు చేసేసి 25లో ఎప్పుడో నీళ్ళు ఇస్తాడంట. ఇదే జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ పెద్ద మనిషిని. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, ఆడిన మాట తప్పకూడదని చెప్పి ఈ పెద్ద మనిషి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నామా, నేను క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా నీకు విశ్వసనీయత ఉందా? నువ్వు నిజమైన రాజకీయ నాయకుడువా? ప్రారంభోత్సవం అనేది ఒక పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తాం. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసినటువంటి మహా మనిషి అని చెప్తూ ఉంటాం కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ ఎక్కడ మేదరమెట్ల సభ, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ టెక్కలి బస్సు డిపోల నుంచి బస్సులు ఇక్కడ గుంటూరు జిల్లాలో బస్సులు వచ్చినాయి. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ప్రయాణికులు ప్రజలు ఎటు ప్రయాణించడానికి వీలు లేకుండా చేసి, అంటే నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఇవాళ సొంత నియోజకవర్గంకు వెళ్లేందుకు కూడా దారి పొడవునా పరదాలు కట్టుకుని వెళ్లే వ్యక్తి సింహం అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే జనసేన, టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయని, ప్రజలు బాగుండాలంటే ఈ కూటమికి అండగా నిలవాలని కోరారు. అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా, నీ సొంత నియోజకవర్గం వెళ్ళటానికి కూడా నువ్వు రోడ్లు వెంబట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు సింహానివా? అరే సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదా అంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరందరూ గమనించారు. కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో, ఈ పొత్తుని మీరందరూ కూడా స్వాగతించండి, ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరు ఈ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. అగ్రికల్చర్ కస్టమర్లు, ఏజెంట్లకు సీఎం జగన్ ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. అగ్రికల్చర్ బాధితులకు న్యాయం చేయాలంటూ అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వంలో 400 మంది కస్టమర్లు, ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ముప్పాల. వారికి 10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పిన సీఎం జగన్ ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో 20,000 లోపు వారికి 6 మాసాల్లో మొత్తం బాధితులకి పూర్తి న్యాయం చేసే బాధ్యత నాది అని మా బాధితుల వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు పూర్తి అయిపోతున్నాయి. వారం అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి సుమారు 600 మంది ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు ఈ రాష్ట్రంలో గురైతే చంద్రబాబు 3 లక్షలు అన్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చినాక 10 లక్షలు పూలలో పెట్టి ఇళ్ళకి పంపిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుతున్నాం, యుద్ధ ప్రాతిపదికన చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకి బటన్ నొక్కి మాట నిలబెట్టుకో. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు.
వారి నుంచి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన ఉద్యోగాల భర్తీలో తనకు అన్యాయతలు ఉన్న ఇంటర్వ్యూకు పిలవలేదని ఓ బాధితులు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ యొక్క బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులను ఐసీడీఎస్లో పడ్డాయి. మొత్తం టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి బ్లాక్ కోఆర్డినేటర్. వాటిలో నేను అప్లై చేసుకోగా నాకు అర్హత ఉండి కూడా, అలాగే నాకు అనుభవం కూడా ఉండి ఉన్నా సరే నన్ను కన్సిడర్ చేయకుండా ఈ యొక్క 200 చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిలో 29 మందిని సెలెక్ట్ చేశారన్నారు. అది ఇంటర్వ్యూ పర్పస్ కోసం. వాటిలో నా పేరు లేకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది. ఈ విషయం గురించి కలెక్టర్ గారికి నివేదించాను ఆల్రెడీ గత నెల 5వ తారీఖున. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కేవలం అది ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నారు. నాకైతే ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. అందువల్ల నేను ఈరోజు ఈ స్పందన కార్యక్రమానికి వచ్చి స్పందనలో నా యొక్క సమస్యను తెలియపరచడం జరిగింది. ఫిబ్రవరి 25న లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తోట శ్రీను అనే వ్యక్తి గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సతీష్ కూడా పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయితే శ్రీను ప్రతిరోజు సతీష్ను బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో శ్రీనుపై కోపం పెంచుకున్న సతీష్ అతడిని హత్య చేసినట్లు లాలాపేట సిఐ దేవప్రభాకర్ వెల్లడించారు. 26/24న మార్నింగు పట్నం బజార్ దగ్గరలో మేల్ పర్సన్ రక్తగాయాలతో చనిపోయినాడని చెప్పి విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ విజిట్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. ఈ చనిపోయిన వ్యక్తి కూడా తోట శ్రీను, ఒంగోలు వాస్తవుడు. ఇతను చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఇతను మద్యానికి అలవాటు పడి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవటము, ఈ మడత మంజాల లాడ్జిలో పడుకోవటము, తిని రోడ్ల పక్క పడుకోవటము, ఇట్లా ఇతను జీవనం సాగిస్తూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది. తర్వాత ఇతన్ని చంపిన వ్యక్తిని అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసేసి అక్యూజ్డ్ని ఎస్టాబ్లిష్ చేశాము. అతను బొమ్మినేని సతీష్ అని నల్గొండ వాస్తవుడు. అఫెన్స్ జరిగిన ముందు రోజు 25 సాయంకాలం ఇతనితో కలిసి మద్యం తాగుతాడు. గతంలో కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని డబ్బుల కోసం వేధించడము, బెదిరించడము అవన్నీ కూడా ఇతని మనసులో ఉన్నాయి. కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ చనిపోయిన వ్యక్తిని ఈ బొమ్మినేని సతీష్ చంపాలని నిర్ణయించుకొని అతన్ని ఏలూరు సెకండ్ లైన్లో మందు తాగదామని చెప్పి అతని వెనకాల ఫాలో అయ్యి అతన్ని కింద పడేసి తలను నేలకు వేసి కొట్టి అక్కడున్న ఒక బండరాయితోటి చంపి పారిపోతాడు. అతన్ని మేము నిన్న అరెస్ట్ చేశాము. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. కార్మిక ఉద్యమ నేత పరసా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన సావనీర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కార్మిక హక్కులు అణచివేతకు గురవుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు. పరసా సత్యనారాయణ గారు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో సెమినార్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో కార్మిక హక్కులు అణచివేతకు గురవుతున్నటువంటి వేతనాలకు సంబంధించి కానీ, పని గంటలకు సంబంధించి కానీ, గ్రాట్యుటీకి సంబంధించి కానీ అనేక హక్కులు మనం సాధించుకున్నాం. కానీ ఈరోజు హక్కులన్నీ కూడా మరి నిరంకుశంగా ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి. ఈ పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులైనా సాధించుకోవటం జరిగింది. అందుకని ఇవాళ కార్మిక వర్గం మరి అణచివేయబడుతున్నటువంటి, హరించబడుతున్నటువంటి తమ హక్కుల్ని కాపాడుకోవటానికి పరసా సత్యనారాయణ ఆశయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సెమినార్కు సంబంధించినటువంటి ఈ సావనీర్ని ఆవిష్కరించడం జరిగింది. దళితుల పట్ల ఇంకా కుల వివక్ష కొనసాగడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఇటీవల దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద ట్రాఫిక్ డీఎస్పీ వివి నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు గన్నపూడి సుధాకర్ కారు టైర్లు గాలి తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కుల దురహంకారంకు నిదర్శనమన్నారు. ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం దళితులను కించపరచడమే అన్నారు. దౌర్జన్యంగా ఈ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గన్నెపూడి సుధాకర్ గారి కారు ఆఫీస్ ముందు పార్క్ చేసుకుని ఉండగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ కాషన్, కనీసం ఆయనతో సంప్రదించకుండా కేవలం దళిత సంఘాల ఆత్మగౌరవ పోరాటాల ఆఫీసు ముందు ఉన్న కారుని
అంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తి కారుని, ఒక రాష్ట్ర నాయకుడిని, రాష్ట్ర సంఘాల నాయకుడి కారుని ఏ సమాచారం ఇవ్వకుండా గాలి తీసేసి ఎవరో ఇక్కడ కారు పెట్టింది అని పిలిపించి అక్కడ మా ఆఫీస్ ముందున్న ఎస్సీల పట్ల ఉన్నటువంటి లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పట్ల ఉన్నటువంటి వివక్షతను రుజువు చేస్తూ ఉంది. ఆత్మగౌరవం గల మా జాతి బిడ్డలందరూ వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెట్టినా ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఇది దళిత వ్యతిరేక విధానం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి పూర్తి వ్యతిరేకం. ఒక వ్యక్తి కులాహంకారానికి, ఒక అధికారి కులాహంకారానికి ఎంతమంది మా బిడ్డలు ఈ రోజున బాధపడుతూ ఉన్నారు. మీరందరూ ఈ విషయం మీద వెంటనే రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టి దీని మీద ఎస్పీ గారు ప్రత్యక్షంగా ఈ ఆఫీస్కి వచ్చి మా సంఘాల నాయకులను కలిసి విచారణ చేసి ఈ కేసుని ఎఫ్ఐఆర్ కట్టించి వేగవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మోడీ ప్రభుత్వ ఉచ్చులో పడకుండా ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టాలంటూ నగరంపాలెంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సిపిఎం ఆందోళన నిర్వహించి నిరసన తెలిపింది. ఎన్నికల బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఎస్బీఐ ఎందుకు వివరాలను బయటపెట్టడం లేదని ప్రశ్నించారు సిపిఎం నేత పాసం రామారావు. ఒక సిపిఎం పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లు స్వీకరించాయన్నారు. ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి మీరు బాండ్లు అమ్మారని చెప్పేసి ఎస్బీఐ ద్వారా లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించి 6వ తారీఖు నాటికి వివరాలన్నీ వెల్లడించాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే ఎస్బీఐ యాజమాన్యం మాకు టైం చాలదు, 3 నెలలు టైం కావాలని చెప్పేసి అడిగారు. ఎందుకు అడిగారు 3 నెలలు టైం కావాలని? అప్పటికి ఎన్నికల కోడ్ అయిపోద్ది, ఎన్నికలు అయిపోతాయి, జూన్ దాకా టైం ఇస్తే కొత్త ప్రభుత్వం కూడా వస్తుంది. అందుకని దీంట్లో నిందితుల్ని తప్పించడం కోసం మాత్రమే ఆ రకమైనటువంటి వ్యవహార శైలిని ఎస్బీఐ చూపిస్తూ ఉంది. అందుకని ఇది సరైనటువంటిది కాదు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఇటీవల హత్యకు గురైన వామపక్ష నేత బ్రహ్మయ్య కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. నా భర్తని 7వ తారీఖు మాట్లాడటానికి చర్చల నిమిత్తం తీసుకెళ్లారు. ఆఫీస్కి నేను తను ఇద్దరం కలిసి వెళ్ళాము. మాట్లాడి పంపించేస్తామని చెప్పేసి నన్ను పంపించేశారు. ఆ తర్వాత నుంచి నా భర్త ఫోన్ కలవట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తెల్లారి ఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా అని చెప్పారు. న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు చేశారు. మేము ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం, సార్కి ఇస్తాము. మీరు అన్నీ మా పెద్ద ఫోన్ కూడా కనబడట్లేదు, బ్రహ్మయ్య దగ్గర ఉన్నది, అది ట్రేస్ చేయాలి. బ్రహ్మయ్యకి వచ్చిన చివరి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ ఆగిపోయింది అనేది కూడా ట్రేస్ చేయాలి. మీరు త్వరగా ఇవన్నీ చేయాలి, లేకపోతే సాక్ష్యాలు పాడైపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి త్వరగా మాకు ఇవన్నీ కనుక్కొని న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రతిపడిలో మరియమ్మ అనే బాధితురాలపై కొంతమంది దాడి చేస్తే నిందితులపై కేసు నమోదు చేయకుండా బాధితురాలపై పోలీసులు కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి సంబంధించి మెరుగు మరియమ్మ అనేటువంటి ఒక దళితురాలు, నిరుపేద మాల కులస్తురాలు, ఆమె పొలాన్ని మరి విఆర్ఓ కె శ్రీధర్ బాబు సహకారంతో ఆ ఊర్లో ఉన్నటువంటి బీసీ కులస్తులు జనవరి నెలలో 8వ తారీఖున పొలంలో పనిచేసుకుంటున్న మెరుగు మరియమ్మ కుటుంబం మీద దాడి చేశారు. వాళ్ళ చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు ఉన్నాయి. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఆ రోజున పత్తిపాడు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు న్యాయం చేస్తానని చెప్పి ఇంతవరకు న్యాయం చేయకపోగా బాధితుల మీద కౌంటర్ కేసు పెట్టారు. మరి ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థుల మీద, మైనర్ పిల్లల మీద మరి కౌంటర్ కేసు పెట్టడం జరిగింది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోగా బాధితులనే ముద్దాయిలు చేసి ఎస్ఐ గారు మాట్లాడటం జరిగింది. దీని మీద ఈ రోజున మరి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఇక్కడ గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఈ రోజున ఆయన స్వయంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన న్యాయం చేస్తానని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1497.14 కోట్ల అంచనాలతో 2024-25 కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ఆమోదం తెలిపిన పాలకవర్గం.
మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దలగిరి భావోద్వేగం. సమావేశంలో ఇవే మా చివరి ప్రసంగమని వ్యాఖ్య. నగరాభివృద్ధికి కృషి చేయాలని సూచన. రైతులను సీఎం జగన్ నట్టేటా ముంచారు. ధ్వజమెత్తిన ఎంపీ కనకమెడల రవీంద్ర. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ అమలు చేయాలి, లేకుంటే వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. సిపిఐ నేత ముప్పాళ్ల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.